డేంజరస్ గాయ్ 17వ భాగం. సరిగ్గా అప్పుడే ఒక బైక్ ఆ వంతెన మీదకి రివ్వున దూసుకొచ్చింది. దానిమీద ఇద్దరు వ్యక్తులున్నారు. వాళ్లలో ఒకడు వెంకట్. ఇషాకి బాగానే తెలుసు. ఆమె పనిచేస్తున్న కోఆపరేటివ్ బ్యాంకుకి అప్పుడప్పుడు వెళ్లి గోకేవాడు. ఈ మధ్యనే వెంకట్ గోకుడికి పరమార్థం కూడా దొరికేసింది. బైక్ మీద వెంకట్ వెనకాల కూర్చున్నా అతన్ని ఎక్కడో చూసినట్టే ఉంది గాని అతనెవరు ఇషాకి స్పష్టంగా గుర్తు రావడం లేదు. వెంకట్ బైక్ని వంతెన మీద ఆపి ఓసారి ఇషా వంక చూశాడు. వెనుక కూర్చున్న తను దిగిన మరుక్షణమే వెంకట్ బైకు సరున టర్నే వచ్చినంత వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 6 అడుగుల ఎత్తు, వైట్ ప్యాంట్, వైట్ షర్ట్, మెడలో కొబ్బరి తాడంతా లావులా వేలాడుతున్న గోల్డ్ చైన్, 4 వేళ్లకి బంగారు ముద్దల్లాంటి ఉంగరాలు, ముంజేతికి అరంగుళం మందం ఉన్న బ్రేస్లెట్, కళ్ళు మొత్తాన్ని కవర్ చేసేసిన కూలింగ్ గ్లాసెస్. ఆ రూపాన్ని చాలా దగ్గరగా చూడగానే కొంచెం తడబడింది ఇషా. ఒకసారి ఎప్పుడో బ్యాంకుకి మంది మాగదుల వెంట ఉత్సవ విగ్రహంలా వచ్చిన ఆ వ్యక్తి ఫణీంద్రరాజు. ఎందుకో కారణం తెలియకుండానే ఇషాకి ఒళ్లంతా పల్చగా చెమట్లు పట్టాయి. నీకు నాగవీర్ బాగా తెలుసా? కంగుమంది ఫణీందర్ గొంతు. నాగవీర్ పేరు వినిపించగానే ఆశ్చర్యం కలిసిన అనేక భావాలతో ఇషా కళ్ళు పెద్దవయ్యాయి. వెంటనే తెలుసన్నట్టుగా తలూపింది. ఆమెకి మరింత దగ్గరగా వచ్చి ఫ్యాంటు జోబులో చేయి పెట్టి ఒక నోట్ల కట్ట తీశాడు ఫణీందర్. అతని చేతిలో ప్రత్యక్షమైన 2000 రూపాయల నోట్ల కట్టను చూడగానే ఆమె గుండె ఒక్కసారిగా చాలా వేగంగా కొట్టుకుంది. ఆ కట్టని ఇషా ముందుకు చాపాడు. కాలువ మీద నుంచి రివ్వున వస్తున్న గాలివాటుకి నోట్లు రెపరెపలాడుతున్నాయి. ఆ కొత్త నోట్లని, ఫణీంద్రరాజు ముఖాన్ని మార్చి చూసింది ఇషా. ఆమెకి ఏదో తెలియని టెన్షన్తో గొంతు ఎండిపోతుంది. ఇది ఇంత డబ్బు నాకెందుకు ఇస్తున్నారు అనే మాటలు కూడబలుక్కుని అడిగింది. ఒక వంకర నవ్వు నవ్వాడు ఫణీంద్రరాజు. అంతే. ఆంధ్ర హాస్పిటల్లో తన చైర్లో కూర్చునుంది మనీషా. అర్ధరాత్రి వచ్చిన భయంకరమైన కల చాలా డిస్టర్బ్ చేసింది. హ్యాండ్ బ్యాగ్లోంచి నాగవీర్ లాకెట్ గొలుసుని చేతిలోకి తీసుకుంది. కిటికీలోంచి లోపలికి వస్తున్న సూర్యకిరణాలు లాకెట్ మీద పడి అందులోని డైమండ్స్, రూబీలు మెలమెల్లాడాయి. ఒకదానినొకటి అల్లుక్కుని మెలితిరిగిన ఆ 2 పాముల లాకెట్ సేమ్ టు సేమ్. రాత్రి కలలో తన్ని పాము చుట్టుకున్న మాదిరిలానే అనిపించింది మనీషాకి. అంతే. వీరనాగుడి విగ్రహం చూడ్డానికి అర్జెంటుగా సుబ్రహ్మణ్యపురం వెళ్లాలని అప్పటికప్పుడే నిశ్చయించుకుంది. నాగవీరికి ఆ గుడికి గల సంబంధం ఏంటో కనుక్కోవాలి. దాంతోపాటు నాగవీరి మెడలో ఉండాల్సిన పాముల లాకెట్ ఇషా దగ్గరికి ఎలా వెళ్ళిందన్నది కూడా కనుక్కోవాలని ఎంతో ఆతృతగా ఉంది. వెంటనే సెల్ ఫోన్ తీసి టకటక ఇషా నెంబర్కి ఫోన్ చేసింది. అటువైపు నుంచి సండే రాకూడదా అని ఇషా అంటున్నా వెళ్ళలేదు మనీషా. రూట్ చెప్పు, రేపు నేను బయలుదేరుతున్నాను అంది. అంతే. తర్వాత రోజు ఉదయం 8 గంటలు కూడా దాటకుండానే మనీషా కారు విజయవాడ సిటీ దాటి బయటకు వచ్చేసింది. కొన్ని గంటల్లోనే సుబ్రహ్మణ్యపురం ఊరు ఎంట్రన్స్కి చేరుకుంది. నిజాల్ని తవ్వాలని సుబ్రహ్మణ్యపురం వచ్చిన మనీషాకి కొన్ని ఊహించిన రహస్యాలు తవ్వకుండానే దొరకపోతున్నాయి. కనీసం వల కూడా లేకుండానే 25 ఏళ్ల నాటి అగాధంలో వేట మొదలు పెట్టబోతుందామె. తాను అడిగేసిన స్థావరం చేపది కాదని, మొసళ్ళ అగాధమని తెలియకుండానే దానిలోకి పూర్తిగా దిగిపోయింది. సడన్ విజిటింగ్ ప్రొఫెసర్లా ఆకస్మికంగా వచ్చేసిన మనిషిని చూసి తత్తరపడిపోయింది ఇషా. తన మొగుడు వెంకట్ కాదు అన్న విషయం ఎక్కడ బయటపడుతుందో అని టెన్షన్ పడింది. మధ్యాహ్నం 12 గంటలకి ఇషాని వెంట తీసుకుని వీరనాగుడి గుడిలోకి ప్రవేశించింది మనీషా. అర్చన చేయించుకోవడానికి గర్భగుడిలోకి వెళ్లబోయింది. క్యూరియాసిటీతో వీరనాగుడి విగ్రహాన్ని ముట్టుకుంటారేమో, ఆ పని చేయకండి, ఇక్కడ వీరనాగుడిని అంటుకోకూడదు అని చెప్పి ఇషా బయటే ఉండిపోయింది. చుట్టూ అణువణువు పరీక్షిస్తూ గర్భగుడిలోకి అడుగేసింది మనీషా. లోపలికి వెళ్ళగానే ఒక క్షణం అంతా నల్లటి చీకటి తప్ప కనీసం మూల విరటి విగ్రహం కూడా ఆమె కళ్ళకి కనిపించలేదు. రెప్పల్ని టపటపలాడించి కళ్ళు చించుకుని దీక్షగా చూశాక ఒకంత మసక వెలుగు లీలమాత్రంగా తెలిసింది. ఆ తర్వాత ఆమె కళ్ళు మసక వెలుగుకి అలవాటు పడసాగాయి. ఎదురుగా పూజారి గారు కనిపించడంతో ఆయన వంక పరిశీలనగా చూస్తూ పూజా సామాగ్రిని ఆయనకి ఇచ్చింది మనీషా. ఆ పూజారి ఎవరో కాదు, నాగవీర్ని చిన్నప్పుడు ప్రాణాపాయం నుంచి కాపాడిన వ్యక్తి. 10 ఏళ్ల క్రితమే నాగవీరి శరీర ధర్మాల విషయంలో సత్యవర్ధినిని ఎంతో అలర్ట్ చేసిన నారాయణ పంతులు. పూజా సామాగ్రి తీసుకున్న ఆయన అర్చన చేయడం మొదలుపెట్టాడు. మనీషా తన దృష్టిని నారాయణ పంతుల మీద నుంచి వీరనాగదేవుడి విగ్రహం మీదకు మళ్లించింది. అంతే. ఒక్కసారిగా అదిరిపడింది. ఎదురుగా 7-8 అడుగుల ఎత్తుతో కొబ్బరి చెట్టు మాన్లా కనిపించింది ఆ నల్లని రాతి విగ్రహం. బలంగా చుట్టుకున్న 2 పాముల మెలికల్ని చూడగానే ఆమె ఒళ్లంతా జలధరించింది. ఎంతో వెడల్పుగా పడగల విప్పి ఉన్న వాటి ముఖాలు 2 ఎదురెదురుగా కళ్లల్లో కళ్ళు కలిపి చూసుకుంటున్నట్లుగా ఉన్నాయి. గగురు పొడుస్తున్న ఒంటితో ఒక అడుగు ముందుకేసింది మనీషా. నారాయణ పంతులు మంత్రాలు చదువుతూనే గంగాజలానికి బయటకు వెళ్లారు. ఆయన అలా వెళ్లడంతోనే విగ్రహానికి బాగా దగ్గరగా వెళ్ళింది. ఆ విగ్రహం రాతిదిలా కాక ప్రాణమున్న నాగపాముల రూపంలా అనిపించింది.
వాటి కళ్ళనే చూస్తున్న మనిషా మనసులో ఏదో కోరిక బలంగా పుంజుకుంది. మెల్లగా చేతులు చాపి మునివేళ్లతో విగ్రహాన్ని మెల్లగా టచ్ చేసిందామె. అంతే. 2 చేతులకి తెలిసిన ఆ వీరనాగుడి విగ్రహపు రాతి నునుపు, దానుంచి ఏదో తెలియని చల్లని ఆత్మీయ స్పర్శ ఆమెని ఎంతో ఉక్కిరిబిక్కిరి చేశాయి. అకస్మాత్తుగా దగ్గరవుతున్న మంత్రాలు వినిపించడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి టప్పున చేతులు తీసేసి ఒక అడుగు వెనక్కేసి నిలబడింది. అర్చన అయిపోవడంతో అక్కడి నుంచి ఇషాతో కలిసి ఊళ్ళోకి వచ్చింది. నాగవీర్ గురించి ఇషాని ఇంకెవరెవరినో ఎంక్వైరీ చేసింది. మధ్యాహ్నం 3 గంటలవుతుంటే సుబ్రహ్మణ్యపురం నుంచి వెనక్కి బయలుదేరింది మనీషా. సాయంత్రానికి ఆమె కారు విజయవాడ సిటీ అవుట్కట్స్లోకి ఎంటర్ అయింది. ఆమెకి వెంటనే ప్రొఫెసర్ కృష్ణమూర్తి గారిని కలిసి సుబ్రహ్మణ్యపురంలో ఉన్న వీరనాగుడి గుడి గురించి, ఆ గుడికి నాగవీరికి ఉన్న సంబంధం గురించి తాను తెలుసుకునే విషయాల్ని ఆయనతో డిస్కస్ చేయాలని ఎంతో బలంగా అనిపించింది. అంతే. కార్ని సరున కృష్ణమూర్తి గారి ఇంటివైపు కోసింది. 10 నిమిషాల్లో ఆయన ఇంట్లో ఉంది మనీషా. సుబ్రహ్మణ్యపురం వెళ్ళాను సార్, కూర్చుంటూనే అంది. సుబ్రహ్మణ్యపురమా? ప్రశ్నార్థకంగా మొహం పెట్టారాయన. అవును సార్, సుబ్రహ్మణ్యపురం నాగవీరు సొంత ఊరది. ఓకే, ఏంటి అప్డేట్స్? సుబ్రహ్మణ్యపురంలో ఒక గుడి ఉంది సార్. దాని పేరు నాగవీరుడు గుడి. సారీ, వీరనాగుడు గుడి. వీరనాగుడు గుడా? ఇంట్రెస్టింగ్. నాగవీర్ పేరుకి ఆ టెంపుల్కి ఏమైనా సంబంధం ఉందా? చాలా ఉంది సార్. కానీ దానికంటే ముందు ఇంట్రెస్టింగ్ విషయం ఇంకొకటి చెప్పాలి. అసలు ఆ ఊర్లో వీరనాగుడు టెంపుల్ కట్టడానికి ఓ రీజన్ ఉందట. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ఆ ఊరి చెరువు గట్టు మీద ఉన్న చెట్టుకి ఉయ్యాల కట్టి అందులో తన పిల్లాడిని పడుకోబెట్టి పొలంలో పనిచేసుకుంటుందట ఒక ఆమె. సరిగ్గా అప్పుడే 2 పెద్ద పెద్ద తాచుపాములు ఒకదానికొకటి పెనవేసుకుని సంగమిస్తూ ఆ ఉయ్యాల దగ్గరికి వచ్చేశాయట. అది చూసిన ఆకతాయి కుర్రోళ్ళు రాళ్లతో గట్టిగా కొట్టారట. దాంతో ఒక పాము వెంటనే అక్కడికక్కడే చనిపోయింది. సరిగ్గా అదే టైంలో ఆ పసిపిల్లాడు ఉయ్యాల్లోంచి జారి చెరువు నీళ్ళలోకి పాక్కుంటూ వెళ్తుండడం చూసి అందరూ భయపడిపోయారట. ఒక పక్క పడగ విప్పిన పాము చెరువులోకి వెళ్తూ పిల్లాడు చెప్పడం ఆపింది మనీషా. నెక్స్ట్? ఎంతో టెన్షన్గా అడిగాడాయన. చెరువులో పడిన పిల్లాడిని వితిన్ సెకండ్లో ఎంతో బలంగా చుట్టేసి తెచ్చి గట్టు మీద ఉంచిందట ఆ పాము. పిల్లాడి తల్లి గబగబా ఆ తాచుపాము దగ్గరికెళ్ళి దన్నాలు పెడుతూ బాబుని ఎత్తుకుని తెచ్చుకుంటున్నా ఆ పాము చూస్తూ ఉంది గాని ఏం చేయలేదట. అందరూ షాక్తో ఆ పాముని అలా చూస్తూ ఉండిపోయారట. తర్వాత ఆ మగపాము చనిపోయిన పాము చుట్టూ తిరుగుతూ తల బాదుకుని అది కూడా అక్కడికక్కడే చనిపోయిందట. చాలా ఎమోషన్ అవుతూ చెప్పింది మనీషా. వింటున్న కృష్ణమూర్తికి ఒళ్ళు గగురు పొడిచింది. తర్వాత అన్నారు, జరిగిన తప్పుకి ఊరి వాళ్ళంతా చాలా బాధపడ్డారట. తోడిని చంపేసినా కూడా ఊరి వాళ్ళెవరికీ ఆపద తలపెట్టకుండా చంటి పిల్లాన్ని సైతం కాపాడి ఆ తర్వాత వీరమరణం పొందిన ఆ తాచుపాముది వీరత్వంగా భావించి ఆ 2 పాముల్ని పెద్ద బండిలో ఎంతో ఘనంగా ఊరేగించి పూజలు చేసి ఆ రెండింటినీ ఒకే చోట పాతిపెట్టారట. తర్వాత అక్కడే చనిపోయిన పాము గుర్తుగా వీరనాగుడు అనే పేరుతో ఆలయం కట్టించారట. ఆ రోజు నుంచి ఇప్పటికే ఆ ఊళ్ళో పాము కనిపిస్తే చేతులెత్తి దండం పెడతారే తప్ప కొట్టే ఆలోచన అస్సలు చేయరట అంటూ ఎంతో ఎగ్జైట్ అవుతూ చెప్పింది మనీషా. ఆ వెంటనే గబగబా తన హ్యాండ్ బ్యాగ్లోంచి నాగవీర్ లాకెట్ చైన్ని తీసి లాకెట్ని కృష్ణమూర్తి గారికి చూపించింది. వెంటనే దాన్ని చేతిలోకి తీసుకున్నాడాయన. బలంగా బరువుగా మెలికలతో ఉన్న 2 అంగుళాల పొడగాటి పాముల లాకెట్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఆ గుళ్ళో ఉన్న వీరనాగుడి విగ్రహం సేమ్ ఇలానే ఉంది సార్. కడ్యూసియస్ సింబల్లా ఉన్న ఈ లాకెట్ని ఫస్ట్ టైం చూసినప్పుడు అతనేదో ఫ్యాషన్ కోసం స్టైల్గా మెళ్ళ వేసుకున్నాడేమో అనుకున్నాను. కానీ వీరనాగుడి పాముల బొమ్మ లాకెట్గా నాగవీరి మెళ్ళలో పట్టడానికి చాలా పెద్ద ఇన్సిడెంట్ కారణం. కనుబొమ్మల్ని ముడేసి ఏంటా కారణం చెప్పమన్నట్టుగా తలూపారు ప్రొఫెసర్ కృష్ణమూర్తి. నాగవీర్ పేరెంట్స్కి చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టకపోతే వీరనాగుడి గుళ్ళో మొక్కుకున్నారట. ఆ తర్వాత ఆ పాము చనిపోయిన రోజున అతను పుట్టడంతో వీరనాగ పేరుని నాగవీరుగా అతనికి పెట్టారట. ఈ రోజుకి పిల్లలు పుట్టని భార్యాభర్తలు వీరనాగుడి గుడికి వెళ్ళి అక్కడున్న విగ్రహాన్ని చూసొస్తే పిల్లలు పుడతారట. నేను మధ్యాహ్నం ఆ గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన చాలామంది కపుల్స్ని అక్కడ చూశాను అని ఒక సెకన్ ఆపింది మనీషా.